బేసిక్గా మనము ఫస్ట్ పౌల్ట్రీ మీద ఇచ్చేది ఏంటి అంటే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఈ స్కీమ్ ఉంది. డిజీజెస్లో కొన్ని డిజీజ్కి మనకి వ్యాక్సిన్స్ వస్తాయి. ఈ లేబర్ చేయించి తీయాలా అంతే కష్టం అవుతుందని వ్యాక్యూమ్ లిఫ్ట్ చేసాము. ఈజీ అవుతుంది పని. ఒక గంటకి 150 ట్రైన్లు కొట్టవచ్చు సార్ దీంట్లో. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ నిహారిక. అయితే ఇక్కడ మన పౌల్ట్రీ ఎక్స్పోలో మనము తెలంగాణ గవర్నమెంట్ నుంచి వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఇది ఒక స్టాల్ పెట్టాము. లైక్ ఏంటంటే ఇక్కడ మనము స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమేమి ఇస్తున్నాము, ఏంటి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఇంకా ఫార్మర్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా చెప్పడానికి కానీ మేము ఇప్పుడు పెట్టాము. బేసిక్గా మనము ఫస్ట్ పౌల్ట్రీ మీద ఇచ్చేది ఏంటి అంటే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఈ స్కీమ్ ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద మనకి పౌల్ట్రీలో మనకి 50 lakhs సబ్సిడీ, 50 lakhs వరకు ఉంటుంది స్కీము. దాంట్లో 50% సబ్సిడీ ఇస్తాము, అంటే 25 lakhs సబ్సిడీ వరకే ఇస్తున్నాము. దాంట్లో మనకి ఏంటంటే బేసిక్గా మనకి రూరల్ పౌల్ట్రీని మనకి ఇంప్రూవైజ్ చేయడానికి, మనకి దాన్ని ప్రమోట్ చేయడానికి ఇది ఈ స్కీమ్ బేసిక్గా. సో ఓన్లీ రూరల్ పౌల్ట్రీ స్ట్రెయిన్స్ మాత్రమే ఇస్తాం. సో ఫర్ షెడ్ కాస్ట్ కానీ, ఫర్ మెడిసిన్స్ కానీ, ఫర్ పేరెంట్ బర్డ్స్ అన్నిటి కలిపి మనకి 50 lakhs, దాంట్లో 25 lakhs సబ్సిడీ. అయితే అది 2021 to 2025 వరకు ఉండింది. ఇప్పుడు అది అట్ ప్రజెంట్ అది బ్రేక్ వచ్చింది. దానికి మేబీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ అది మళ్ళీ స్టార్ట్ చేస్తామన్నారు. ఆల్రెడీ మనం తెలంగాణలో 29 బెనిఫిషరీస్కి ఇచ్చాము ఇదే సేమ్ థింగ్. సో చాలామంది కూడా 29 members బెనిఫిట్ అయ్యారు ఈ స్కీమ్ ద్వారా. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా స్టార్ట్ అయినప్పుడు మీరు మీకు దగ్గరలో ఉండే మీ వెటర్నరీ ఆఫీసర్స్ని కనుక్కొని మీరు చేసుకోవచ్చు. అది ఫస్ట్ బేసిక్గా. నెక్స్ట్ ఈజ్ బ్యాక్యార్డ్ పౌల్ట్రీలో ఫ్యూ ఫార్మర్స్ని సెలెక్ట్ చేసి చిక్స్ ఇచ్చే ప్రోగ్రామ్ కూడా ఉంది. అది ఆన్ అండ్ ఆఫ్ అది వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఫార్మర్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఫార్మర్స్ మీ ఎప్పుడు కాంటాక్ట్లో ఉండండి. మీ వెటర్నరీ డాక్టర్స్కి కాంటాక్ట్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారు. ఆ స్కీమ్ రాగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మీకు చిక్స్ ఇవ్వడము, దాన్ని మీరు రేర్ చేసుకోవడం, అది కూడా బ్యాక్యార్డ్ పౌల్ట్రీకే. అది కాకుండా మనకి బేసిక్గా మనకి ఏమైనా సీజనల్గా మనకి వచ్చేవి మీకు డీవర్మింగ్కి కోసం అంటే మెడిసిన్స్ కోసం కానీ మీరు మీ అప్రోచ్ కావచ్చు మీ గవర్నమెంట్ డాక్టర్స్ని. తర్వాత మనకి డిజీజెస్లో కొన్ని డిజీజ్కి మనకి వ్యాక్సిన్స్ వస్తాయి. ఆ వ్యాక్సిన్స్ వచ్చినప్పుడు మీకు మేము అప్రోచ్ అయ్యి మేము వ్యాక్సిన్స్ ఇస్తాము. మనకి రానికెట్ డిజీజ్, ఆర్డి న్యూ క్యాజిల్ డిజీజ్ అంటారు కదా, రానికెట్ డిజీజ్ అండ్ పాక్స్, ఈ రెండింటికి మనం అప్పుడప్పుడు వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటాం గవర్నమెంట్ తరఫున. అది మీకు వచ్చినప్పుడు మేమే మీకు బ్యాక్యార్డ్ పౌల్ట్రీకి వచ్చి ఇస్తాము. అది కాకుండా మనకి యాంటీబయాటిక్స్ కానీ మనకి పౌడర్స్ కానీ డీవర్మింగ్ కానీ అది మనకి అవైలబుల్ ఉంటుంది మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో, డిస్పెన్సరీస్లో. మీకు ఏ డిజీజ్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమి వచ్చినా కూడా ఇమ్మీడియట్గా మీరు కాంటాక్ట్ కావాలి. మీకు కన్సర్న్డ్ డాక్టర్స్ని కాంటాక్ట్ అయ్యి మీకు దాని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానీ, మీకు ఏదన్నా డెత్స్ ఉన్నాయనుకోండి, మోర్ దెన్ అంటే అబ్నార్మల్ డెత్స్ అంటారు కదా, అంటే మేబీ 1 or 2 ఈజ్ ఓకే, కానీ ఒకటే నైట్లో మనకి మోర్ దెన్ 10, 50 అలా చనిపోతుంటే మాత్రం ఇమ్మీడియట్గా మీరు మీ కన్సర్న్ ఆఫీసర్స్కి మాత్రం చెప్పాలి. మేము మళ్ళీ దానికి డిజీజ్ డయాగ్నోసిస్ ఉంటుంది. మేము దాన్ని పంపించేసి అది డిజీజ్ డయాగ్నోసిస్ చేసి ఒకవేళ అది లైక్ మనకి బర్డ్ ఫ్లూ లాంటిది ఏమన్నా వచ్చిందా లేదా అని మేము కన్ఫర్మ్ చేస్తాం. కన్ఫర్మ్ చేస్తే మాత్రం దానికి తగ్గట్టుగానే మొత్తం ప్రోటోకాల్ ఫాలో అవుతాము. కల్ చేయాల్సి వస్తుంది యానిమల్స్ని. కాబట్టి మీకు ఏది ఉన్నా కూడా మీరు ఇమ్మీడియట్గా మీ డాక్టర్ని ప్రాథమిక శిక్షణా కార్యక్రమం అయితే మీకు అప్పుడప్పుడు మీకు వస్తుంటుంది. అట్లా కాకుండా కూడా మీకు ఒకవేళ అది వచ్చినప్పుడే మీరు వెళ్ళి మీరు వచ్చి నేర్చుకోవడం కాకుండా మీకు ఎప్పుడు ఏది డౌట్ ఉన్నా, ఎప్పుడు ఏం అవసరం ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ కావచ్చు. వారం 10 రోజులు ఉండదండి, సింగిల్ డే ఉంటుంది. 1 day అయితే ఉంటుంది కంపల్సరీగా. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మనకు శిక్షణ ఇవ్వడం కానీ అట్లాంటివి కంటిన్యూస్గా నడుస్తూ ఉంటాయి. సో మనకి ఏంటి అంటే మనకి మేము చెప్పినప్పుడు మీరు కాంటాక్ట్ కావచ్చు.
ఇట్లా ఉంది శిక్షణ అనగానే మీరు వచ్చి కాంటాక్ట్ అయ్యి మీరు ఫస్ట్ స్కీమ్ వస్తుంది. అంటే ఈ స్కీమ్లో మనకి ఏమన్నా ఎస్సీస్ ఎస్టీస్కి ఇస్తారా, లేదంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఓన్లీ విమెన్కి ఇస్తారా, లేదంటే బీసీస్కి ఇస్తారా, దాంట్లో పర్సంటేజ్ ఉంటుంది మనకి వచ్చినప్పుడల్లా. సో ఆ పర్సంటేజ్ ప్రకారంగా మేము గ్రామ సభలో కానీ అలా చెప్పడం కానీ జరుగుతుంటుంది. అప్పుడు మీరు అప్లికేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అప్లికేషన్స్ ఇచ్చి దాని తర్వాత మాకు తగ్గట్టుగా మేము దాన్ని సెలెక్ట్ చేస్తాం. అంటే బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. డెఫినెట్గా ప్రతి స్కీమ్లో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఉంటుంది. ఒకటి ఏంటంటే ప్రతిసారి కూడా అది మనకి స్కీమ్ అనేది మారుతూ ఉంటుంది, దాని గైడ్ లైన్స్ వస్తాయి. సో మనకి ఎక్కువ మటుకి కూడా సింగిల్గానే ఇస్తారు. సింగిల్గా ఇచ్చినప్పుడు మనకి 25 లాగా ఇస్తారు. సో అది మనకి ఏంటి అంటే ఇది బేసిక్. అది కాకుండా మనకి ఎప్పుడన్నా స్కీమ్ కొంచెం మారింది అనుకోండి, ఆ స్కీమ్ మారినప్పుడు దానికి తగ్గట్టుగానే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం అన్నట్టు. అయితే ఎక్కువ సివియర్ కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రం తీసుకోకూడదు. అంటే కొంచెం ఎండాకాలం వస్తున్నప్పుడు కానీ, లేకపోతే మరీ చలికాలంలో కానీ, అవి కాకుండా మామూలు నార్మల్ వేరే ఏ మంత్స్లో అయినా కూడా మనకి నా పేరు సయ్యద్ చంద్ పాషా, హజ్రాస్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్లో పనిచేస్తున్నాను. ఈ లేబరు చేయించి తీయాలా అంటే కష్టం అవుతుందని వ్యాక్యూమ్ లిఫ్ట్ చేసాము. ఈజీ అవుతుంది పని, లిఫ్టింగ్ చేసేకి కూడా ప్యాకింగ్ చేసేకి కూడా ఈజీ అవుతుంది. దీని కాస్ట్ వచ్చి 35,000 వస్తుంది సార్. ప్లస్ ఒక మోటార్ కూడా ఇస్తాం మేము. మోటారు, పైపు, వ్యాక్యూమ్ లిఫ్టరు అంతా కలిపి 35,000. ఒక గంటకి 150 ట్రైలు కొట్టవచ్చు సార్. దీంట్లో ఎగ్ కలెక్టింగ్ మిషన్ ఇది. మా రైతులకి కొత్తగా తీసుకొని వచ్చాము. ఇది కూడా బాగా లేబర్ సేవ్ అవుతుంది. దీంట్లో లేబర్ వర్క్ ఏమో జాస్తి ఉండలేదు. ఇద్దరు ఉంటే 500 ఫీట్కి ఆరామ్గా ఇద్దరు చేసుకోవచ్చు. ఏం కష్టం లేదు. మా రైతుల బంధువులకి బాగా పనికి వస్తుంది సార్. మిషన్ కెపాసిటీ 900 ఫీట్ గంట వేసుకోవచ్చు సార్. ఇది వచ్చి ఆల్ 5 కేజ్ సార్. 5 బర్డ్స్ వస్తుంది ఒక బాక్స్లా. బ్యాక్ సైడ్ స్టాండ్ కూడా వస్తుంది సార్. ఇది వచ్చి 18/20 కేజీ. ఇది 6 కేజెస్. ఇది వచ్చి గురేర్ కేజెస్. ఇది వచ్చి పేరెంట్స్ కేజెస్ సార్. ఇది అంతా టాటా వైరే వాడేది మేము. 275 GSM. కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు అంతా పంపిస్తాం సార్ మేము మెటీరియల్. దీంట్లో 2 బర్డ్స్ వస్తుంది సార్. ఇది మేల్స్ కేజెస్ సార్. దీంట్లో కూడా 2 బర్డ్స్ పడుతుంది సార్. ఇది వచ్చి ఆటోమేటిక్ కేజెస్ సార్. ఇది బ్యాటరీ కేజెస్ అని అంతా ఆటోమేటిక్ వస్తుంది సార్. గొబ్రము, ఎగ్ కలెక్షన్, ఫీడ్, గీడ్ అంతా ఆటోమేటిక్ లోనే వస్తుంది. ఇది కూడా వేస్తే బాగా వస్తుంది సార్. బర్డ్స్ వేయవచ్చు. దీంట్లో కూడా 5 బర్డ్స్, 8 బర్డ్స్, 13 బర్డ్స్ కూడా పెట్టవచ్చు. అట్లా కేజీ చేసి ఇస్తాం సార్ మేము కూడా. ఇది కూడా ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక అంతా వేసాము.